ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇది కార్పొరేట్ చేస్తే తప్పేంటి? చదువుకున్న మూర్ఖులు, తెలిసిన విచిత్రంగా ప్రవర్తించే ఉన్మాదకులు వాటిని సమర్థిస్తారు. దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 1000 ఉద్యోగాలు గవర్నమెంట్ వస్తాయి పబ్లిక్, ఒక్కొక్క కాలేజీ అన్ని కలిపి. గవర్నమెంట్ కాలేజీ, హాస్పిటల్ మొత్తం కలిపి 1000కి తక్కువ ఉద్యోగాలు రావు. అవి మరి పిల్లలకు పోయినట్టుగా ఇక్కడ. ఇప్పుడు నువ్వు డిఎస్సిలో 6000 మందికి ఏదో జగన్ ఇస్తానంటే నేను వచ్చి 16000 ఇస్తాను. ఇక్కడ 17000 ఉద్యోగాలు బీకేశారే. 17000 ఉద్యోగాలు రావాల్సిన నోటి దగ్గరకు వచ్చి మొదలు బీకేస్తున్నాడు. 17000 ఉద్యోగాలు. ఇదేది ప్రత్యక్ష ఉద్యోగాలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కలిపేసి ఇదంతా పోయినట్టే కదా. నెంబర్ 1 మన జర్మనీ పంపించేస్తున్నారు చాలా మంది. ఇది ఒక విచిత్రమైన భాష నేర్పించి మరీ పంపిస్తున్నారు. ఒక నర్సింగే కాదు, అన్నిట్లో కూడా వీళ్ళకి జపాన్ నేర్పించండి, జర్మనీ మంచిదే. వాళ్ళు అక్కడికి వెళ్తారు, సెటిల్ అవుతారు. ఇక్కడ నీకు మానవ వనరుల కొరత ఏర్పడదు. నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి అటు నుంచి తెచ్చుకో. వీళ్ళకి అందుకనే తెలుగుదేశం పర్మనెంట్ అధికారంలో ఉండాలంటే ఎన్ఆర్ఐలందరికీ ఓటు హక్కు ఉండాలంట నేను. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినోడు తెలుగుదేశాన్ని విపరీతంగా ప్రేమిస్తాడు. వీళ్ళు చెప్తా ఉంటారు, రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉంటారు వాళ్ళకి. ఇదిగో ఇది పెట్టడం వల్ల అట్ట అయిపోయింది, అది పెట్టడం వల్ల అట్ట అయిపోయిందని. రాష్ట్ర విభజన కూడా అట్లాగే అయిందన్న సంగతిని జాగ్రత్తగా దాస్తారు. ఇందులో స్వార్థం కనబడుతుంది. మళ్ళీ అట్లా వెళ్ళి పంపించేదా